సాధారణంగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం, ప్రత్యేకించి ఉత్తర భారతంలో అంత పెద్దగా లేదు కానీ దక్షిణ భారతంలో విపరీతమైన ఎన్నికల ఖర్చు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్రత్యేకించి మరీ తెలుగు రాష్ట్రాల్లోనైతే ఇది గడిచిన ఒక 2-2.5 దశాబ్దాలుగా క్రమక్రమంగా పెరుగుతూ ఇవాళ ఒక ఊహించలేని భరించలేని స్థాయికి వచ్చేసింది. సామాన్యుడు లేకపోతే మధ్యతరగతి వ్యక్తి ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలంటే అది అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏపీలో ఎన్నికల పోరు ఎలా సాగుతోంది అంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధంలా సాగుతోంది. యుద్ధంలా సాగుతున్న పోరులో జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్లా తయారయ్యాయి. ఎలాగైనా సరే గెలవాలి, మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఇక భవిష్యత్తు లేదు ఇంకా తనకి. నిజంగా కూడా అలాంటి పరిస్థితే ఉంది. అందువల్ల ఏదో రకంగా గెలవాల్సిందే, ఏం చేసైనా సరే గెలవాల్సింది, అధికారంలోకి రావాల్సింది అనే ఒక పట్టుతో ఆయన అన్ని రకాలుగా అంగబలం, అర్ధబలం, అరాచక బలం, ఇంక మాటల్లో ఎందుకులే, ఇంకా అన్ని రకాల బలాలు ప్రయోగిస్తున్నాడు. ప్రజల్లో కాస్త సానుకూలత ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత విపరీతంగా వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ప్రజల్లో ఒక బలమైన కోరిక రావడం, ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది అనే ఒక వాతావరణం దాదాపుగా ఒక సంవత్సరం కాలం నుంచి చాలా బలంగా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి విపక్షాలు, ఈ కూటమి సిద్ధంగా లేదు, తెలుగుదేశం పార్టీ అస్సలు సిద్ధంగా లేదు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా డంపులుగా పెట్టేశారు డబ్బు. దీనికి ఆధారాలు ఏంటి అంటే ఎవరు చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయలు పార్టీ పరంగానే ఇప్పటికే డంపు పెట్టినట్టుగా వైసీపీ నాయకులే చెప్తున్నారు. మరి దీన్ని ఎదుర్కోవాలంటే డి అంటే డి అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉండాలి. ఆ పార్టీ కూడా గత ఎన్నికల్లో ఆర్థికంగా ఒక రకంగా చెప్పాలి అంటే వైసీపీ కంటే వెనకబడ్డం వల్లనే ఆ ఓటమి. వైసీపీ పూర్తిగా పోయినసారి ధనబలంతోనే అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా ధనబలం ప్రయోగించాలని చూస్తుంది, కానీ అంత ఈజీ కాదు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా డి అంటే డి అనే పరిస్థితే కనుక వస్తే ఎంత డబ్బు ఈ పార్టీకి క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయి ఉండాలి, అది మనం ఊహించలేము. ఎన్ని వేల కోట్లు అంటే మాటల్లో చెప్పడానికి కూడా కష్టంగా కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారమే దాదాపు 20,000 కోట్లు ఇప్పటికే రెడీ చేసి పెట్టుకున్నారని చెప్తున్నారు. 20,000 కోట్లు అంటే మరి దాన్ని నియోజకవర్గాలకి విడగొడితే పార్లమెంట్ నియోజకవర్గాలు ఇవి మొత్తం కలిపి 200 అంటే దాన్ని మరి ఒక్కొక్క దానికి 100 కోట్ల కింద లెక్కేసుకోవాలి మనం. ఇంత డబ్బు ఆంధ్రప్రదేశ్లో మూలుగుతోంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అంతా అంటే గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూసిన మాఫియాలు, స్కామ్లు, ఇవన్నీ మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ప్రజల్ని కొట్టి సంపాదించింది, లేకపోతే అభివృద్ధి లేకుండా మొత్తం తాము దోచుకున్నది, ప్రజలకి 10 రూపాయలు ఇస్తే 90 రూపాయలు కొట్టేసిన వైనం అధికార పార్టీ నేతలు. ఈ డబ్బంతా ఇవాళ ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంతవరకు చేస్తుందని అంటే తప్పదు, మరి చేసుకోవాలి వాళ్ళకు కూడా. కానీ మరి ఆ స్థాయిలో చేయగలుగుతుందా? ప్రజాభిమానమే పెట్టుబడిగా రంగంలోకి దిగుతున్నారా అనేది ఇక అది వాళ్ళు చూసుకోవాల్సిన అంశం. ఇక్కడ క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పటికే ఒక విడత అసెంబ్లీ అభ్యర్థులకి, పార్లమెంట్ అభ్యర్థులకి ఇవ్వాల్సిన అమౌంట్ ఆల్రెడీ చేర్చేసింది. వాళ్ళ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి చేర్చేసింది ఒక విడత. చెప్తున్న దాని ప్రకారం 50% ఆఫ్ ది రిక్వైర్మెంట్ అంటే ఆ అభ్యర్థికి అవసరమైన మొత్తంలో సగం ఇప్పటికి ఒక తొలి విడత కింద వెళ్ళిపోయింది. ఇది అందరికీ కాకపోవచ్చు, కానీ 80% ఆఫ్ అభ్యర్థులకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇస్తున్నారు. ఒక 20% స్వతహాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఈ 5 ఏళ్లలో వాళ్ళు కూడా అధినేతతో పాటుగా సంపాదించుకున్న వాళ్ళు. ఈ మిగతా 80% కోసం ఇంత అమౌంట్ వెళ్తుంది. మరి రెండో విడత కూడా రెడీ అవుతుందని చెప్తున్నారు.
ఏ మార్గాల్లో పంపిస్తున్నారు, ఎలా పంపిస్తున్నారు అని అంటే రాజమార్గమే. పెద్దగా డొంక తిరుగుడు మార్గాలు, లేకపోతే సొరంగ మార్గాలు, ఆకాశ మార్గాలు ఇవేం అవసరం లేదు, రాజమార్గమే. బస్సు యాత్రలు వెళ్తూ ఉంటాయి, లేకపోతే హైవే మీద కూడా వెళ్తాయి. అంతా అధికారులు, హెడ్స్ అందరూ వాళ్ళే కదా, ఆపేదేవాడు. అందుకని డబ్బు ఇంత విచ్చలవిడిగా పోతుంది. దీనికి ఒక్కటే చెప్పదలుచుకుంది ఏంటంటే 3 నెలలుగా ఇంత డబ్బు కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 3 నెలలుగా 180 కోట్ల రూపాయలు మాత్రమే ఎన్నికల సంఘం పట్టుకోగలిగింది. జస్ట్ 180 కోట్లు. ఇది నమ్మదగ్గ విషయమేనా? కేవలం ఇప్పటిదాకానే 180 కోట్లు వీళ్ళు రవాణా చేయడానికి ప్రయత్నించారు, అది దొరికిపోయారని మనం నమ్మగలమా? నాట్ ఈవెన్ ఇది 1% అయి ఉంటుంది నాకు తెలిసి. మరి మిగతా అంతా ఎక్కడ పోతుంది? ఇవాళ పలానా చెక్ పోస్ట్ దగ్గర, లేకపోతే పలానా పోలీస్ రైడ్లో, లేకపోతే పలానా ఐటీ రైడ్లో డబ్బు దొరికింది అనడానికి ఎక్కడా కనిపించట్లా. అది వైసీపీ టీడీపీ, నేను ఏ పార్టీ పక్కన పెడదాం, ఎలక్షన్ టైంలో ఎంత విచ్చలవిడిగా రైడ్స్ అవుతాయి, అలాంటిది ఏం కనిపించట్లా. అంటే ఏం జరుగుతోంది? ఎవరు వీళ్ళని కాపాడుతున్నారు, లేకపోతే ఎవరు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరు వీళ్ళ విషయంలో పట్టి పట్టనట్టుగా మీ పని మీరు చేసుకోండి అని వదిలేస్తున్నారు? అర్థం కాని పరిస్థితి. ఒక డబ్బనే కాదు, 30 కోట్ల రూపాయల డ్రగ్స్ ఇప్పుడు పట్టుకున్నారు. 30 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నారంటే పట్టుకోకుండా ఎంత వెళ్ళింది జనంలోకి. విచిత్రమైన విషయం ఏంటంటే అధికారులు పట్టుకున్న మద్యం విలువ 20 కోట్ల రూపాయలే ఈ 3 నెలల్లో. 20 కోట్లే, డ్రగ్స్ 30 కోట్లు. అంటే మామూలుగా రెగ్యులర్గా మందు షాపుల్లో చట్టబద్ధంగా అమ్మే మద్యమేమో 20 కోట్లే దొరికింది. అసలు నిషేధం ఉన్న డ్రగ్స్ 30 కోట్లు దొరికింది అంటే ఏపీలో డేంజరస్ పొజిషన్ ఏంటయ్యా అంటే డ్రగ్స్ విపరీతంగా చలామణిలోకి వచ్చాయి. ఎన్నికల సందర్భంగా విపరీతంగా ఎన్నికల కోసం డ్రగ్స్ను వాడుతున్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు కానీ, లేకపోతే అభ్యర్థులు కానీ కొంత పంచిపెడుతున్నారు డ్రగ్ని. 30 కోట్లే దొరికింది. మరి 300 కోట్ల రూపాయలు విలువైంది దొరికిందా, లేకపోతే మన కంటైనర్లు వస్తున్నాయి కదా, అలాంటిదంతా జనంలోకి వెళ్ళిపోతుందా? ఇది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్. సో ఒకవైపు డబ్బు డంపులు, ఒకవైపు డ్రగ్ డంపులు, మద్యం డంపులు. మద్యం అయితే అసలు విచ్చలవిడిగా మొన్న ఆయన్ని పక్కన పెట్టారు, కానీ అధికార పార్టీ వాళ్ళకి తప్ప వేరే పార్టీ వాళ్ళకి మద్యం దొరకకుండా అమ్మాడు ఆయన. మరి అది ఏమి, అందులో కూడా నియంతృత్వమే. సో ఈ రకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ రైడ్స్ జరగడం లేదు, చెక్ పోస్టుల దగ్గర ఎందుకని వెహికల్స్ పట్టుబడడం లేదు, అసలు ఎన్నికల విలువ ఎంత, అభ్యర్థులు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అనే దాని మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు, అలాగే భాను